వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను మీ విద్య. తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా వేదికగా సాగే రాజకీయ విమర్శలు, డిబేట్లు ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా జర్నలిస్టు కేవీఆర్ మరియు యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుల ఉదాంతం ఇరు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు జర్నలిస్టుల భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కుల గురించి చర్చ జరుగుతుంటే, మరోవైపు విమర్శల పేరుతో వ్యవస్థలను, వ్యక్తులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఎంతవరకు సమర్థనీయమనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అసలు ఈ రెండు అరెస్టుల వెనుక ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏంటి? చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు ప్రవర్తించిన తీరుపై వస్తున్న అభ్యంతరాలు ఏంటి? అలాగే విమర్శల పరిధి దాటినప్పుడు వచ్చే చట్టపరమైన ఇబ్బందులు ఏంటి? ఇరువైపులా ఉన్న భిన్న వాదనలను ఇవాళ మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటగా జర్నలిస్టు కేవీఆర్ అరెస్టు వ్యవహారాన్ని పరిశీలిస్తే, ఆయనపై ఎలాంటి ఆరోపణలు ఉన్నప్పటికీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్న విధానం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అర్ధరాత్రి పూట ఇంటికి వచ్చి కనీసం బట్టలు కూడా మార్చుకునేందుకు సమయం ఇవ్వకుండా ఈడ్చుకు వెళ్లిన తీరు ప్రజాస్వామ్య సమాజంలో ఆమోదయోగ్యం కాదు. ఏ క్షణంలోనైనా విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉండే ఒక జర్నలిస్టు పట్ల ఇలా తీవ్రవాది తరహాలో ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది అనేది ఇక్కడ $1,000,000 ప్రశ్న. అన్నిటికంటే ముఖ్యంగా అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేసిన కేవీఆర్ భార్య పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత అమానవీయం, ఖండించదగినది. చట్టాన్ని రక్షించాల్సిన రక్షక భటులే ఒక మహిళతో అంత దారుణంగా ప్రవర్తించడం ఏ రకమైన చట్ట పరిధిలోకి వస్తుందని పౌర సమాజం ప్రశ్నిస్తోంది. తప్పు చేస్తే చట్టపరంగా నోటీసులు ఇచ్చి పగటిపూట అరెస్టు చేసే అవకాశం ఉన్నా, రాత్రి వేళ ఇలాంటి హైడ్రామా సృష్టించడం పోలీసుల అతి ఉత్సాహాన్ని, కక్ష సాధింపు ధోరణిని సూచిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ మొత్తం వివాదంలో తెలంగాణకు చెందిన ఒక జర్నలిస్టును పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి అర్ధరాత్రి ఎలా అరెస్టు చేస్తారు అంటూ కేవీఆర్ మిత్రులు, తెలంగాణ జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అసలు జర్నలిజం అనేదానికి ప్రాంతీయ సరిహద్దులు ఉంటాయా, లేదా ఒక జర్నలిస్టు ఏ ప్రాంతం గురించైనా మాట్లాడొచ్చా అనే పాయింట్ పై ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి వినిపిస్తున్న రెండు భిన్నమైన బలమైన వాదనలను మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. ఇదే తరుణంలో ఇండస్ట్రీలోని మరో వర్గం మరియు రాజకీయ విశ్లేషకుల నుండి ఇందుకు భిన్నమైన వాదన కూడా బలంగా తెరపైకి వస్తుంది. తెలంగాణకు చెందిన కేవీఆర్ ఇక్కడి రాజకీయ యంత్రాంగం ఇక్కడి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ఉంటే బాగుండేది కదా అనే అభిప్రాయాలు స్వయంగా జర్నలిజం వర్గాల నుంచే వస్తున్నాయి. జర్నలిజం పేరుతో పక్క రాష్ట్ర రాజకీయాల్లో విపరీతంగా జోక్యం చేసుకోవడం, అక్కడ ఒక నిర్దిష్ట వర్గాన్ని లేదా లీడర్లను టార్గెట్ చేస్తూ చేయడం ఎంతవరకు సమర్థనీయమని వారు ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్టు ముసుగులో ఒక నిర్దిష్ట రాజకీయ ఎజెండాను మోస్తూ మాట్లాడటం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని, హద్దులు దాటి విమర్శలు చేసినందుకే ఏపీ పోలీసులు చట్టపరంగా వచ్చి చర్యలు తీసుకున్నారనేది ఈ వాదన. ఇక రెండవ వర్గం వాదన ఏంటంటే, జర్నలిస్ట్ అంటే సమాజంలో అన్ని వర్గాల సమస్యలను, అన్యాయాలను ఎత్తి చూపే ఒక నిష్పాక్షిక గొంతుక. జర్నలిజానికి ప్రాంతాలు, సరిహద్దులు ఉండవు. దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడ తప్పు జరిగిన ప్రశ్నించే హక్కు, కలం ఎత్తే స్వేచ్ఛ ఒక జర్నలిస్టుకు ఉంటుంది. కేవీఆర్ తెలంగాణకు చెందిన జర్నలిస్టు అయినంత మాత్రాన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జరిగే రాజకీయ పరిణామాలు, అక్కడి ప్రజా సమస్యలపై మాట్లాడకూడదని చెప్పడం భావ ప్రకటన స్వేచ్ఛను నొక్కేయడమే అవుతుంది. ఒక జర్నలిస్టు ఏ ప్రాంతం వారినైనా విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు. ఎందుకంటే జర్నలిస్టు అనేవాడు ఎప్పుడు సమాజం అంతటికి అందరివాడుగా ఉండాలి తప్ప ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదనేది ఆయన మద్దతుదారుల గట్టి వాదన. ఇక ఈ ఎపిసోడ్ లో వినిపిస్తున్న రెండో పేరు ప్రశ్న రావణ్. ఇంతకీ దళిత సంఘాల మద్దతు ఉన్న మాట వాస్తవమే, కానీ ఇతను సోషల్ మీడియా వేదికగా మరియు బహిరంగ సభల్లో చేసిన వ్యాఖ్యలు చిన్నవి కావు. ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని, అలాగే కోట్లాది మంది నమ్మే సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎదుటివారి నమ్మకాలను, మత సెంటిమెంట్లను విచ్చలవిడిగా విమర్శించడం కాదనే గొంతులు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సమాజంలో మానవత్వం కోసం, హక్కుల కోసం పోరాడటం వేరు. ఒకరి వ్యక్తిగత మరియు ధార్మిక విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడటం వేరు. ఒక వర్గానికి మద్దతు ఉందనే కారణంతో హద్దులు దాటి వ్యాఖ్యలు చేస్తే చట్టం తన పని తాను చేసుకోపోతుందనేది ఈ అరెస్టును సమర్థిస్తున్న వారి అభిప్రాయం. ఈ మొత్తం వివాదంలో ఒక నాణేనికి ఉన్న రెండు వైపులను మనం చూడాలి. గతంలో ప్రశ్న రావణ్ భార్యను, చిన్న బిడ్డను కూడా జనసేన పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేశారని తీవ్రంగా
దూషించారని వీడియోల సాక్షిగా ఆధారాలు చూపిస్తున్నారు. మరి ఒకరి సోషల్ మీడియా వ్యాఖ్యలపై అంత వేగంగా స్పందించిన ప్రభుత్వం ఒక మహిళను, చిన్న బిడ్డను వేధించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అలాగే ప్రభుత్వం అధికారంలో ఉన్న టీడీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారు. మరి చట్టం అందరికీ సమానమైనప్పుడు కేవలం ప్రతిపక్షం వైపో లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని మాత్రమే టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయం? తప్పు ఎవరు చేసినా తప్పే అయినప్పుడు ఇరువైపులా ఉన్న సోషల్ మీడియా ట్రోలర్స్ అందరిపైన ప్రభుత్వం ఒకేలా యాక్షన్ తీసుకుంటుందా అనే డిమాండ్ ఇప్పుడు ప్రజల నుండి గట్టిగా వస్తుంది. చట్టం తన పని తాను చేయాలి, కానీ అది ఏకపక్షంగా ఉండకూడదనే వాదనను ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి? ఈ కేవీఆర్ మరియు ప్రశ్న రావణ్ అరెస్టుల ఎపిసోడ్ 2 ముఖ్యమైన విషయాలను సమాజానికి చెప్తోంది. మొదటిది, విమర్శలు చేసేవారు, జర్నలిస్టులు లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా సరే వ్యక్తిగత దూషణలు, మతపరమైన సెంటిమెంట్ల జోలికి వెళ్లకుండా తమ పరిధిలో విమర్శలు చేయాలి. రెండవది, ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి, పోలీసులకు ఉంది. కానీ ఆ చర్యలు తీసుకునే విధానం చట్టబద్ధంగా, గౌరవప్రదంగా ఉండాలి. అలాగే చట్టం అనేది అధికార పక్షానికి ఒకలా, ప్రతిపక్షానికి ఒకలా కాకుండా అందరికీ సమానంగా అమలు చేసినప్పుడే దానికి విలువ ఉంటుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్.